ఆ ఎమ్మెల్యే కావాలని అన్నారా లేక కాకతాళంగా అన్నారా? అది ఇది కాకుండా విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో విచక్షణ మర్చిపోయారా? ఓటేసినంత మాత్రాన్ని ఇంటికొచ్చి కడగమంటారా అని జనాన్ని తిట్టేంతలా ఎందుకు దిగజారిపోయారాయన? క్లౌడ్ బర్స్ట్ టైంలో ఆయన ఎందుకు బర్స్ట్ అయ్యారు? ఎవరా శాసనసభ్యుడు? ఏంటైన ఫ్రస్ట్రేషన్ కహాని? కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రజలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా అవి తెలంగాణ బీజేపీని కూడా షేక్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న టైంలో వరద బురదతో నానా తిప్పలు పడుతున్న జనం న్యాయం అడిగితే ఎమ్మెల్యే విచక్షణ లేకుండా అంతలేసి మాటలంటారా అంటూ చర్చ జరుగుతోంది. రేపు స్థానిక ఎన్నికల్లో దీని ప్రభావం కామారెడ్డి నియోజకవర్గంలోనైనా సరే పార్టీ మీద పడుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. వరదల్లో సర్వస్వం కోల్పోయి ప్రజలు కష్టాల్లో ఉంటే ఎమ్మెల్యే రమణారెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని మీ బాత్రూంకొచ్చి కడగమంటారా అంటూ ఆయన తీవ్ర అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాతో పాటు ఇటు లోకల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కాటిపల్లి కామారెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే, ఎమ్మెల్యేగా చేతనైతే సాయం చేయాలి గాని బాధలో ఉన్న వాళ్ళని చులకన చేసి ఎలా మాట్లాడతారంటూ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ఇటు వరద బాధితులు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై షాక్ అయ్యారట. ఎన్నికల్లో నెత్తిన పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్లను కాదని ఈయన్ను గెలిపిస్తే ఇప్పుడిలా మేం బాధలో ఉంటే విచక్షణ లేకుండా మాట్లాడతారా అంటూ ఫైర్ అయిపోతున్నారట. సంసారానికి పని చేయక నేను వచ్చి నీదెందుకు కలుగుతా? నువ్వు అన్ని పని చేసుకొని ఇంట్లో బెడ్రూమ్ లో పెరాలసిస్ వచ్చి బెడ్ రీటర్న్ అయితే నేను వచ్చి నీకు ముద్దు కడుగుతా. ఓటేసావు కాబట్టి. సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కామారెడ్డి ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారాయన. అంతవరకు బాగానే ఉన్న తాజాగా కామారెడ్డిని కుదిపేసిన వరదల విషయమై ఆయన ఆఫ్ ది రికార్డులో చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నిన్నటిదాకా ఏ సోషల్ మీడియా అయితే ఆయన్ని హీరోలా ప్రొజెక్ట్ చేసిందో ఇప్పుడు అదే సోషల్ మీడియా రమణారెడ్డిని ఎత్తి వరద బురదలో వేసేసింది. సర్వం కోల్పోయిన బాధితులు కడుపు కాలుతూ సాయం కోసం ఎదురుచూస్తుంటే వాళ్ల ఆక్రందనలు ఈయనగారికి గొంతెమ్మ కోరికల్లా కనిపిస్తున్నాయా అంటూ తెగ ట్రోల్ చేసి పడేస్తున్నారు. నేను వరద బాధిత ప్రాంతాలన్నిటిలో పర్యటించాను గాని ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదని వివరణ ఇచ్చుకుంటున్నా దాన్నెవరూ పట్టించుకోవటం లేదు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలే హైలైట్ అవుతున్నాయి. అసలు వరదలు రావడానికి కారణం జనమేనని, ఆక్రమణల వల్లే పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందని అంటున్న క్రమంలోనే వివాదాస్పదంగా మాట్లాడారాయన. మీరు ఓటు వేసినందుకు నేనొచ్చి కడగాలంటే కుదరదు అనడమే వివాదానికి మూల కారణం. ఆయన ఉద్దేశం ఏదైనా, చెప్పాలనుకున్నది ఏమైనా చెప్పిన విధానం మాత్రం దారుణంగా ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. ప్రజల్ని తప్పుపట్టేలా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ శ్రేణులు తలలు పట్టేసుకుంటున్నారట. వరద బాధితులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయంటున్నారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సదరు ఎమ్మెల్యే మళ్లీ స్పందిస్తారా, లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.